నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి క్షేత్రాల్లో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం అనంతగిరి. వికారాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవిల సమేతంగా కొలువయ్యారు. ఆ దివ్య క్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః అంటూ శ్రీ అనంత పద్మనాభ స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం అనంతగిరి. ఓం నమో నారాయణాయ. ప్రశాంతమైన వాతావరణం, మనసును హత్తుకునే కొండలు గుట్టలతో ఉన్న ప్రకృతి అందాలు ఈ క్షేత్రానికి మరింత అందాన్ని పెంచాయి. వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో అనంత పద్మనాభ స్వామి కొలువై ఆధ్యాత్మికానురక్తిని పెంచే చల్లని దేవతగా పూజలందుకుంటున్నాడు. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యధామం అనంత పద్మనాభ స్వామి లీలలతో మహిమాన్వితమైన క్షేత్రంగా పేర్గాంచింది. అవతార రూపుడైన శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా, భక్త సులభుడుగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. కలియుగ ప్రారంభాన శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి ఇచ్చిన వర ఫలితంగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామిగా వెలసినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. అనంతగిరి దివ్యక్షేత్రం ముచికుందా నదీమ తల్లి ఉద్భవ స్థలంలో విరాజిల్లుతోంది. ఆనాటి ముచికుందా నదే నేటి మూసీనది. ఈ మూసీనది ఆవిర్భావానికి ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మృకండు తనయుడైన మార్కండేయుడు శివ బ్రహ్మదేవుల సాక్షాత్కారం పొంది వారి ఆదేశం మేరకు ఆదిశేషునకు పుచ్చభాగంగా పిలువబడుతున్న అనంతగిరి కొండల్లో తపస్సు చేసుకుంటున్నాడట. అదే సమయంలో ముచికుందుడనే మహర్షి రాక్షసులతో అనేక యుద్ధాలు చేసి వారిని ఓడించి దేవేంద్రుని కొలిచి తనకు నిద్రాభంగం చేసిన వారు తన తీక్షణమైన చూపులతోనే భస్మమైపోవునట్లు వరం పొందాడట. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఒక బిలంలో గుహ వంటి స్థావరంలో స్వయంభువుగా ఆవిర్భవించారు. గర్భాలయంలో జగన్మోహనుడు, ఆశ్రిత జన బాంధవుడు అయిన శ్రీహరి అనంత పద్మనాభ స్వామి రూపంలో అశేష భక్తజన ప్రమాణాలు అందుకుంటూ నిత్యనూతన తేజోమయుడిగా విరాజిల్లుతున్నాడు. భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శనమిచ్చే ఆ స్వామి సర్వాలంకార శోభితంగా కనిపిస్తాడు. ఆ తేజోమయుని దర్శనం సర్వమంగళకరమని భక్తుల విశ్వాసం. సుక్షేత్రమైనటువంటి అనంతగిరి క్షేత్రం. అనంతగిరి క్షేత్రం కూడా తపోభూమి. స్వామివారి ఇక్కడ మార్కాండేయ మహర్షి తపస్సుకు మెచ్చి భగవంతుడి ఇక్కడ కృష్ణావతారంలో ఆ మహర్షికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ శిలారూపి అయి కూర్చున్నట్టుగా పురాణాధారం. సాలగ్రామ శిల ప్రపంచంలో ఎక్కడా కనిపించదు, అనంతగిరికి వస్తే మాత్రమే కనిపిస్తుంది. శేషుని యొక్క శిరస్సు భాగమంతా తిరుమలగా మారి, మధ్య భాగమంతా అహోబిలంగా మారి, శేషుని యొక్క తోక భాగమే అనంతగిరిగా మారింది. శేషుని అంత్యము కనుక ఈ కొండకు అనంతగిరి అని ప్రసిద్ధి రావడం కూడా జరిగిందని పురాణాధారం అండి.
అలాంటి తపోభూమి అయినటువంటి అనంతగిరి క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి అనంత దుఃఖ నాశనం. ఎవరైతే అనంత పద్మనాభ స్వామిని దర్శించి ఎవరైతే పుష్కరిణి స్నానం చేస్తారో వారికి కాశీ బదరీ యాత్ర ఫలం అని చెప్పబడుతుంది.